హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ప్రపంచమంతా ఒకే విధంగా ఉందా అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆడవారిపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఆడవారు కూడా మగవాళ్ళపైన డైవర్స్ కేసులు, అలిమనీలు గుంజుతూనే ఉంటారు. ఇది సర్వసాధారణం. అలిమనీ తీసుకోవడం, అది భరణం తీసుకోవడం అనేది, డైవర్స్ తర్వాత ఆడవాళ్ళకి భరణం తీసుకోవటం అనేది ఒక పెట్టుబడిలా తయారైంది ఈ రోజుల్లో. ఎవరైనా ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవటం, సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాం, అతనితో ఎక్కడో కొద్దిగా చెడిపోవటం, దాని తర్వాత డైవర్స్ కంటూ అప్లై చేసి నెంబర్ ఆఫ్ 498 దగ్గర నుంచి డివిసి దగ్గర నుంచి వరుస పెట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ వేసి భర్తతో పాటు వాళ్ళ కుటుంబాల్ని వీళ్ళందరినీ రోడ్డుకి ఈడ్చి డబ్బులు దండుకునే వ్యాపారం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్‌లో ఉంది. అతుల్ సుభాష్ కేసు కానీ, ముందు జరిగినటువంటి చాలా కేసులు ఇప్పుడు రోడ్ల మీద పడి యాజిటేషన్ చేస్తున్న చాలా మంది బాధితులను చూస్తున్నట్లయితే ఈ విషయం మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు నేను చెప్పబోయే కేసు కంప్లీట్ డిఫరెంట్. అది ఇండియాలో జరగలేదు, కానీ చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కేసు అనమాట. ఇది మీరు కొద్దిగా ఆలోచనగా చూస్తూ ఉంటే ఇందుట్లో ఎంత క్రూరత్వం దాగి ఉందో, ఎంత శాడిజం దాగి ఉందో అనేది మీకే అర్థమవుతూ ఉంది. ఫ్రాన్స్‌లో ఒక కుటుంబం ఉంది. అది డొమినిక్ ఫిలికోవా, జెసిల్ ఫిల్కోవా దంపతులు కలిసి జీవిస్తూ ఉన్నారు. డొమినిక్ ఫిల్కోవా భర్త, జెసిల్ ఫిల్కోవా భార్య. అయితే వీరికి సంతానం కలిగింది. మనవళ్ళు ఉన్నారు. ఆవిడ వయసు దగ్గర దగ్గర 70 సంవత్సరాలయింది. అసల ఇక్కడే 70 సంవత్సరాలయింది, ఈ కేసులో ఇంపార్టెన్స్ ఏముందన్నా అని మీరు నన్ను అడిగితే, అసలు ఇక్కడే అసలు ట్విస్ట్ అంతా బయటకొచ్చేసింది. జెసిల్ ఫిల్కోవా అనే అమ్మాయి ఒక హౌస్ వైఫ్‌గా చాలా సంవత్సరాలు తన వృద్ధాప్యం వరకు చాలా పవిత్రంగా బ్రతుకుతున్నాననేసి అనుకుంటూ ఉంది. కానీ ఇక్కడ జరిగిన ఒక దారుణాన్ని మనం ఆలోచించినట్లయితే, సొంత భర్త చేసినటువంటి దాష్టికాన్ని మనం గనక క్లియర్‌గా పరిశీలించినట్లయితే, తన భార్య పైన ఎంతో మందితోటి సామూహికంగా అత్యాచారం చేయించినటువంటి ఘటన అన్నమాట ఇది. అదేంటి సామూహికంగా అత్యాచారం ఎలా చేయించాడు? ఆ విషయం వాళ్ళ భార్యకి తెలుస్తుంది కదా! ఎలా పవిత్రంగా ఉన్నా అని ఫీల్ అవుతుంది అని మీరు నన్ను క్వెషన్ అడిగినట్లయితే, తన భార్యకి మత్తు మందిచ్చి, అదేవిధంగా డ్రగ్స్ ఇచ్చి, తన స్పృహ కోల్పోయేలా చేసి, ఆన్‌లైన్‌లో నా భార్యతో ఎవరన్నా శృంగారం చేయాలనుకుంటే దయచేసి కాంటాక్ట్ అవ్వండి, ఈ అడ్రస్‌కి రండి అంటూ ఫ్రాన్స్‌లోని ఒక విలేజ్ నుంచి తను మెయిల్స్ పెట్టడం జరిగేది. చాలా మంది దాన్ని చూసి నిజమేనా కాదా అని చాలా మంది తప్పుకున్నప్పటికీ 100% ఇది వర్కౌట్ అయింది ఆయన విషయంలో. ప్రతిరోజు గత 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు తనని సామూహికంగా అత్యాచారం చేయిస్తూనే ఉన్నాడు. ఎంత మందితో అంటే ఇప్పటి వరకు దగ్గర దగ్గర 71 మందితోటి ఆ సొంత భార్యని అత్యాచారం చేయించాడు. ఎంత దారుణం కదా! నిజం చెప్పాలంటే సొంత భార్యని అత్యాచారం చేయించడం అనేది, దట్టు ఆన్‌లైన్‌లోకెళ్ళి నా భార్యతో సెక్స్ చేయాలంటే దయచేసి ఈ అడ్రస్‌కి రండి అని పెట్టి మరి పిలిచి తన భార్య పైన సామూహికంగా అత్యాచారం చేయించాడంటే ఎంత దరిద్రమైన విషయమో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ఈ దరిద్రుడు చేసినటువంటి ఇంకో భయంకరమైనటువంటి నిజం ఉంది. అలా అత్యాచారం, సెక్స్ చేస్తున్న సమయంలో ఆవిడ పైన వీడియోస్‌తో చిత్రీకరించి అవన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టాడు. ఆ ఫోల్డర్‌లో పెట్టి అబ్యూజ్ అని, ఆ ఫోల్డర్ నేమ్ కూడా అబ్యూజ్ అని పెట్టి, ఆ ఫోల్డర్ నిండా గత 20 సంవత్సరాల్లో ఎంతమందైతే తన భార్యతో శారీరకంగా ఎంజాయ్ చేశారో, మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళే వచ్చి ఎలా తనతో సుఖాన్ని అనుభవించారో తన స్పృహలో లేనప్పుడు, ఆ వీడియోస్ అన్నిటిని అబ్యూజ్ అనే ఒక ఫోల్డర్ పెట్టి ఆ ఫోల్డర్‌లో దాచిపెడతం జరిగింది. ఇంత దరిద్రమైన భర్త నాకు తెలిసి ప్రపంచంలో ఇంకొకడు ఉండడేమో అనిపిస్తుంది. డొమినిక్ ఫిల్కోవా లాంటి సాడిస్టిక్ భర్తల్ని నిజంగా చెప్పాలంటే ఆడవారంతా కలిసి ఉరితీసి చంపినా తప్పులేదు. ఇంత అవమానకరంగా తన భర్తని, మళ్ళీ ఉంటున్న గ్రామం జస్ట్ ఒక 600 గృహాలు ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామంలోకి వీళ్ళింటికి ఎవరెవరో వచ్చిపోతుంటే బంధువులని చెప్పడమే జరిగింది. కానీ చివరిగా తన భార్య పైన ఇటువంటి దారుణానికి పాల్పడుతున్నారని ఎవరు ఊహించలేకపోయారు.
తనకి మత్తు మందిచ్చి తన స్పృహ కోల్పోయిన తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ తనని అబ్యూజ్ చేసి అసలు అంత దారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఇంత జరిగిన తర్వాత ఏంటి అసలు ఎలా బయటకొచ్చింది ఈ విషయం అంటే, పాపం ఆవిడకేమో తెలీదు ఏం జరుగుతుందో. హెల్త్ పాడైపోతుంది. ఇష్టానుసారంగా ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ దగ్గర దగ్గర దాకా వెళ్ళాయి. ఏం జరుగుతుందో తనకు అర్థం కావట్లేదు. అయినా కూడా అలాగే ఇంట్లో ఉంటూ ఉంది. అయితే ఒకరోజు ఎవరైతే డొమినిక్ ఫిలికోవా అని ఉన్నాడో ఈ ఎదవ, తను ఒక సూపర్ మార్కెట్‌లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ సూపర్ మార్కెట్‌లో ఎవరైతే బట్టలు మార్చుకుంటున్నారో, స్కర్ట్స్ కింద కెమెరాలు పెట్టి, దాన్ని కూడా రికార్డ్ చేసి పైచాచిక ఆనందం పొందడానికి చాలా చాలా ట్రై చేశాడు ఈ డొమినిక్ ఫిలికోవా. ఇది కొంతమంది గమనించి పోలీసులకు కంప్లెయింట్ చేసిన తర్వాత, ఆ పోలీసులు వచ్చేసి దుర్మార్గుడైనటువంటి డొమినిక్ ఫిలికోవాని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత తను చేస్తున్న విచారణలో బయటపడ్డ దారుణాలేంటంటే, తన భార్యను కూడా వదలకుండా 10 మందికి పక్కలో పడుకోబెట్టాడు. పడుకోబెడతమే కాకుండా తన్ని వీడియో చేసి రాత్రుళ్ళు, పగళ్ళు చూసుకుంటూ ఆనందం పొందాడు అంటూ తను చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికొచ్చి ఆ కంప్యూటర్స్ అన్ని సీజ్ చేసి దాంట్లో చూస్తే అబ్యూజ్ అనే ఫోల్డర్‌లో దగ్గర దగ్గర 71 మందిని పిలిచి తన భార్యతో సెక్స్ చేయించినట్టుగా వారు గమనించారు. అయితే ఈ ఓవరాల్ సీన్‌లో పాపం ఆవిడకి జెస్ ఎవరైతే జెస్సిల్ ఫిల్కోవా ఉందో తనకేమీ తెలియదు. అసలు నా భర్త నాతో ఇలా చేస్తున్నాడని ఆశ్చర్యపోయి దుఃఖచితురాలై రోజంతా ఏడుస్తూనే ఉందంట. తనకి మనవళ్ళు అందరూ ఉన్నారు. అంత ఏజ్ వ్యక్తికి ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది. ఓకే. ఈ ఇందుట్లో ఎవరెవరు ఉన్నారో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. 28 ఏళ్ల ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు, డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉన్నారు. అంతెందుకు ఒక 27-28 సంవత్సరాల వయసు కలిగిన కుర్రాడు కూడా వాళ్ళ భార్యతో సెక్స్ చేసిన టేప్స్ ఆ సిస్టమ్‌లో సేవ్ చేయబడింది. అవి చూసిన జెసిల్ ఫిల్కోవా బాధపడుతూ, నా మనవడు కూడా సేమ్ ఏజీ 27, 28 సంవత్సరాలు నా మనవడు ఏజ్ ఉంది. అంత ఏజ్ ఉన్న మనవడు వయసున్న వాడు కూడా నా పైన ఇలా అత్యాచారం చేశాడు. అది కూడా తన భర్త ప్రోత్సాహంతో అని తెలిసి విలవిలలాడిపోయినటువంటి తల్లి జెస్సిల్ ఫెల్కోవా. ఫ్రాన్స్ లో జరిగిన ఈ ఘటనని మీ ముందుకు తేవడానికి గల కారణం ఏంటంటే, ఇటువంటి దుర్మార్గులు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవారు ప్రతి దేశంలో ప్రతి మూలలో ఎక్కడో ఒకక్కడ ఉంటూనే ఉంటారు. నిన్నటికి నిన్న మన ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన సొంత మామని చంపేసి వెళ్ళిపోవడం జరిగింది. తన కూతురు పైన తాగరాని ప్రదేశాల్లో తాకి తన పైన అసభ్యంగా బిహేవ్ చేశాడనేసి కోపంతో తండ్రి వచ్చి తనను చంపేసి వెళ్ళటం జరిగింది. అంటే ఎంతో మంది చిన్నపిల్లల్ని అందరినీ హత్యలు మానభంగాలు చేస్తూనే ఉన్నారు. ఇంత దుర్మార్గమైన సొసైటీలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా మంది మనం ఏం చేస్తాం, ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే, ఏ అమ్మాయి పైన ఏమన్నా ఇటువంటి హెరాస్మెంట్ జరిగిందంటే అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ పేర్లు రాంగ్ గా చెప్తాం. దిశ అనో, అభయ అనో, ఇంకొక పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సంధ్య ఉందనుకోండి, ఆ పేరుని మార్చి దేవికాగానో ఎలాగో చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీని కాపాడుతూ ఉంటారు. సమాజం చాలా క్రూరమైనది కాబట్టి ఆడవారి పైన ఇటువంటి చెడు జరిగిందని తెలిస్తే చాలా మంది దాన్ని అవకాశంగా తీసుకొని బాధపడే విధంగా మాట్లాడతారు. ఇంకా హెరాస్మెంట్ పెరుగుతుందనే ఒక సదుద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారు. కానీ జెసిల్ ఫిల్కోవా దానికి ఒప్పుకోలేదు. నీ పేరు మార్చేస్తాం, నిన్ను ఇలాగా కాదు వేరే విధంగా ప్రజెంట్ చేస్తామంటే జెసిల్ ఫిల్కోవా ఒప్పుకోలేదు. నా వయసు 71 సంవత్సరాలు. గత 20 సంవత్సరాల నుంచి నేను నరకం అనుభవిస్తూ ఉన్నాను హెల్త్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌తో. నాకేం జరుగుతుందో నాకే తెలియక చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపాను, బాధపడ్డాను. ఎందుకంటే ఇష్టానుసారంగా ఒళ్ళు నొప్పులు, ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు కనిపిస్తూ ఉండేయి. ఏం జరిగిందో తెలియక నేను అనునిత్యం బాధపడుతూ ఉంటే, నా భర్త నాతో ఇలా స్పృహలో లేనప్పుడు ఏమైనా చేశాడేమో అనుకున్నాను. కానీ నన్ను ప్రపంచానికి ఒక వేశ్యలాగా పరిచయం చేసి ప్రతి ఒక్కరిని పిలిచి నాతో ఇలా సెక్స్ చేయిస్తాడని నేను అనుకోలేదు. కాబట్టి
ప్రపంచానికి నా పైన జరిగినటువంటి దారుణం తెలియాలి. అప్పుడే ఇటువంటి దుర్మార్గులకి తగిన బుద్ధి కలుగుతుంది. సమాజంలో కూడా ఆడవారికి ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇలా బయటకొచ్చి మాట్లాడలేకపోతే, నేను కనుక ఇలా బయటకొచ్చి మాట్లాడలేకపోతే, చాలా మంది ఇలాగే నలిగిపోతూ, కుమిలిపోతూ, కృషించిపోతూ సజీవ దేహాలుగా మిగిలిపోతారు. అటువంటి వారికి నా స్టోరీ తెలిస్తే వారు అట్‌లీస్ట్ బయటకొచ్చి పోలీసులకో, కన్న తల్లిదండ్రులకో ఎవరో ఒకరికి చెప్తారు. కాబట్టి ప్రతి దారుణాన్ని నా పైన జరిగిన దాన్ని ప్రతి ఒక్క టీవీ ఛానల్‌లో, యూట్యూబ్ ఛానల్స్‌లో ఎక్కడుంటే అక్కడ సోషల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇటువంటి దారుణాలు చేయగలిగినటువంటి భర్తలు, దారుణాలు చేయగలిగినటువంటి మామలు, అన్నలు అందరూ ఉన్నారని సమాజానికి తెలియాలి. అంటూ తను చెప్పడం జరిగింది. అంతేకాదు మనం గనక నిజంగా చూసుకున్నట్లయితే చాలా దారుణమైన కేసులు ఇండియాలో కూడా ఉన్నాయి. ఒక లాయరు తన కుటుంబంలో భార్య చనిపోయింది. ఆ తర్వాత కూతురు, ఒక కొడుకు. ఆ లాయరు కూతురుతో సెక్సువల్ అఫైర్ పెట్టుకున్నాడు. అదే విధంగా ఆ కొడుకు కూడా అదే కూతురుతో సెక్సువల్ అఫైర్ పెట్టుకున్నారు. అలా ఒకరితో ఒకరు ఇంట్లోనే ఒకానొక టైంలో తన అన్న తనని బలవంతం పెడుతూ చూస్తూ వాళ్ళిద్దరు సెక్స్‌లో ఉండగా చూసి, తండ్రి కూతుర్ని, కొడుకుని ఇద్దరిని చంపేసి, వారి పైన పెట్రోల్ పోసి తగలబెడతాం మన ఇండియాలో కూడా జరిగింది. ఇటువంటి స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అన్నీ బయటకు రావు. బట్ ఇప్పుడు జెసిల్ ఫెల్కోవా చేసినటువంటి అభియోగం కానీ, జెసిల్ ఫెల్కోవా చెప్పినటువంటి నిజాలు కానీ చాలా చాలా వాస్తవాలు కాబట్టి ప్రజల్లోకెళ్తే ధైర్యం కలిగి వారు కూడా సమాజంలో గర్వంగా బ్రతకడానికి ధైర్యం వస్తుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే జెసిల్ ఫెల్కోవా తన పైన జరిగినటువంటి దారుణాన్ని ప్రజలకి తెలియచేలా చేసింది. ఓవరాల్‌గా వాళ్ళ భర్తకి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మిగిలిన 51 మందికి కూడా దారుణమైన శిక్షలైతే వేశారు. ఏది ఏమైనప్పటికీ గతించిన కాలం పడ్డ నరకం తిరిగి రాదు. ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకేం జరుగుతుందో అట్‌లీస్ట్ మీకు తెలియాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఇలా నలిగిపోయేవారు ఉన్నారు. భర్త చేతిలోనో, మామ చేతిలోనో లేకపోతే ఇంట్లో బావ చేతిలోనో ఎవరో ఒకరు వారి పైన ఇష్టపూర్వకంగానో, ఇష్టం లేకుండానో దాడులు చేస్తూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, అలా అని ఆడవాళ్ళంతా ఇంత అమాయకులైతే ఉండరు. చాలామంది డైవర్స్ కేసులేసి, అవేసి, ఇవేసి భర్త నుంచి విడాకులు పొంది కోట్ల ఆస్తులు దొబ్బేయాలని ప్లాన్‌లో కూడా చాలామంది ఉన్నారు. అది అతుల్ సుభాష్ కేసులో గూడా మనకర్థమవుతుంది. ఎయిదర్ వేస్ అటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వారు ఉన్నారు. ఇటు మగవారు కానీ, ఆడవారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ సో మచ్.